జడ్చర్లలో ఘనంగా సాయి చంద్ జయంతి వేడుకలు విజయవంతమైన రక్తదాన శిబిరం. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉగిసిపడేలా ఊపిరి పోసిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయి చంద్ 41వ జయంతి వేడుకలను శుక్రవారం జడ్చర్ల పట్టణంలో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. సాయి చంద్ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో జడ్చర్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త కాల్వ రాధికారాం రెడ్డి జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్ హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు కాలువ రాధికా రామరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్స్ డాక్టర్ నటరాజ్, జడ్చర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కైలాస్ జవహర్ తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిచంద్ 41వ జయంతి సందర్భంగా 41 మంది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రజనీ సాయిచంద్ మాట్లాడుతూ, సాయిచంద్ తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసి రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినందుకు పాలమూరు బిడ్డగా ఎంతగానో గర్వపడేవారని, ఆయన అడుగుజాడల్లోనే తాము కూడా ముందుకు వెళ్లడం ఎంతో గర్వంగా ఉందని, సాయిచంద్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం భారీగా అభిమానులు తరలి రావడంతో సాయిచంద్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారన్నారు. సాయిచంద్ జయంతి వేడుకలను అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల పట్టణానికి సామాజికవేత్తలైన కాల్వ రాధికా రామరెడ్డి, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ వారికి సాయిచంద్ అభిమానులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, దత్ కుమార్, ఫరీద్, చెన్నయ్య, విక్కీ, సాయిచంద్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. चना रखा करमा चना खराब सर राम పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమ బుద్ధుగా స్వర్గీయ శ్రీ వేద సాయంత్రి గారి జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి విచ్చేసిన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మెరిచిన రక్తం ఎంతోమంది చిన్నారులకు ప్రాణదానం చేస్తుంది. ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు సాయంత్రం గారికి ఘనంగా నివాళులు అర్పించేందుకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా మంచి కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు కాబట్టి పెళ్ళిన మరీ వస్తానే దయచేసి ఎవరు వెళ్ళకండి. లేదు తెలంగాణ ఉద్యమ గాయకుడయ్యిండు అని మాట్లాడుతుంటాం, కానీ సాయి తెలంగాణ శ్వాస, తెలంగాణ ధ్యాస, తెలంగాణ మాట, తెలంగాణ ఉచ్ఛ్వాస,
స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రజనీ సాయి మేడం గారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేడం గారు వెళ్ళి సత్యవేశ్వర ఆశ్రమంలో